సేరు బియ్యము పట్టుకొచ్చినాము. చెంచాడు జీలకర్ర, చెంచాడు ఓమ అన్నీ వేయాలి. సేరు బియ్యంకు చేరుసగం పిండి అయింది. చేరుసగం పిండికి 2 చెంచాల కారము, ఇగో 2 చెంచాల ఉప్పు, ఇగో పసుపు వేయండి చేయకూడదని ఇక మొత్తమంతా పసుపు వేస్తున్నా. ఇంత జీలకర్ర వేయాలి. ఇక జీలకర్ర ఓమ వేస్తే కమ్మ కొట్టే చేపలు. ఇక జీలకర్ర ఓమ వేయాలి. చేసాగం పిండి ఉంటే చేసాగం నీళ్ళు పోసినాము, మసులుతున్నాయి. ఇక ఇంట్లో పోసి కలపాలి, మంచిగా ఉప్పుకునాలి, ఉడకాలి. జర ఉడికితే మంచిగా అవుతాయి. అంతా సన్నం పెట్టుకున్నాలి. జర సన్నం పెట్టుకొని కలపాలి. మంచిగా జర సన్నం పెట్టి జర ఉడకాలి. ఇట్లా జర వేసుకుంటా మంచిగా పిసకాలి. పిండి చల్లగా కాకుండా ఇట్లా మూసుకునాలి, ఉడుకుంటుంది. ఇట్లా ముద్ద కట్టాలి. ఇక ఇట్లా చెయ్యాలి. ఇక అన్ని చెగోళ్ళు ఇట్లా చేసుకొని పెట్టుకొని నూనె వేడైనాక అన్ని ఇట్లా నూనెలతో తీసుకుంటా వేయాలి. నురకపోకముందే తీసినాం అనుకో క్రిస్పీగా రావు. అట్లానే చెగోడీలకు నూనె కూడా ఎక్కువగా పట్టుకుంటది. అందుకే నురగ మొత్తం పోయిన తర్వాతనే ఆయిల్ నుండి తీయాలి. ఎంత కరకర అంటేనే మంచిగా ఉంటుంది.